మహిమ కలిగిన మా పరమ తండ్రి గొప్ప దేవ, నీకే వందనములు స్తోత్రములు చెల్లించబడుచున్నాము. నీవే మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రం. ఈ సమయమన్నదని ఈ యొక్క ఉపవాస కూటమును ప్రారంభించుకొనిచుండగా, ఈ దైవిక స్వస్థతాశాలను ప్రారంభించుకొనిచుండగా ఆదరణ ఎంతవరకు నీ వారి మంచిగా జరిపించబడుకోవచ్చమని కావాల్సిన వాళ్ళని తొందరగా నడిపించి మహిమను పొందమని, నీవే స్వస్థత కలుగ చేసి బలపరచిన ఆయన పొందమని యేసు నామమున వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. క్రైస్తవ కీర్తన నుంచి 10వ కీర్తన పాడుతున్నాం. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, రక్షించెను మీరేలను గాన, రక్షించెను మీరేలను గాన, స్తుతిగానము వేయుదుము తండ్రి, స్తుతినియుంచిరి దేవా. నేడును రేపును ఎల్లప్పుడూ నేడును రేపును ఎల్లప్పుడూ సమకూడును స్తుతిగానము నీకేయలి, సమకూడును స్తుతిగానము నీకేయలి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయు, మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయు. జనక కుమారాత్మలకు స్తోత్రము, జనక కుమారాత్మలకు స్తోత్రము, జనకయు మహిమయు కలుగునుగాక, జనకయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు. తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 51వ కీర్తన పాడుకున్నాం. 48వ కీర్తన పాడుకున్నాం. ఎందుకింత చింతను విరవు, వైద్యుడు నేనాటు, ఎందుకింత చింతను విరవు, ఆశిపుచ్చుకొనటి హృదయము నన్ను
యేసు ప్రభువా మాహితబోధకుండ యేసు ప్రభువా మాహితబోధకుండ దోషములు క్షమించు దొడ్డ జనకుండ దోషములు క్షమించు దొడ్డ జనకుండ యేసు ప్రభువా తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగమును ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి చెల్లుగాక ఆమేన్. దేవలక్ష్మి చదువుకున్నాం. దేవా, నీవు అనాథవ్యక్తివైన నిన్ను ఎవరు కలిగజేయలేరు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు, అందుచేత సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు కనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియజేస్తున్నది. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు కనుక నీకు స్తుతులు. దేవ, నీవు ప్రేమై ఉన్నావు కనుక జీవరాశులు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకొంచున్నారు. అలాగనే
మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కనుక నీకు స్తుతులు. ఆమేన్. సూర్యుడు పూలకెంతో సొగసైన రంగులందు సూర్యుడై నాటి యేసు శుభగుణములందు సూర్యుడై నాటి యేసు శుభగుణములందు. సైతాన్ని గురించి స్తోత్రములు. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవాలని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే ఈ సన్నిధానమందు వాటిని ఎదిరించున్నాము. మా ఎదురింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదురింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. ఓ సాతాన, మానవులకు నిన్నెదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుతున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచున్నట్టు చూసి చిన్నపిల్లలు భయపడరు, కానీ పెద్దవారు భయపడరు. అలాగనే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా, ఆ జయము మా పక్షముగా ఉన్న జయము కనుక నిన్ను జయించినట్లే. పరిచయ పత్రిక. ఓ సాతాన, నీవంటే మాకు ఇష్టము లేదు కనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనపడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సైతాను క్రియలకు సర్వనాశనము. సైతాను క్రియలకు సర్వనాశనము. నీ రాకడ ప్రార్థనలు. ఒక అబ్బాయి దూరదేశంలో నుండి నేను వచ్చుచున్నానని ఉత్తరము రాశాను. ఆ అబ్బాయి ఇంటివారు ఆ ఉత్తరము చూచుకొని ఆనందించి ఆ అబ్బాయి కొరకు ఎదురు చూద్దరు కదా. అట్లే యేసు ప్రభు వచ్చేదనని చెప్పింది కదా. వచ్చేదనని చెప్పిన ఆ అబ్బాయి రాకుండా ఎప్పుడొకప్పుడు వచ్చును కదా. ఆ అబ్బాయి ఇంటివారు అతని కొరకు ఎదురు చూసినట్లుగా మనము యేసు ప్రభు యొక్క రాకకై ఎదురు చూసినట్లుగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనములో ఆయనతో ఎగిరి వెళ్ళగలము. అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహించువని నమ్మి ఓ ప్రభువా నిన్ను వందించుచున్నాము. ఆమేన్.
సమస్తమును కలిగజేసిన తండ్రి, అనుదినము మాకు కావలసినవన్నీ అందించున్న తండ్రి, నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించున్న తండ్రి, నన్ను కలిగజేసిన తండ్రి, నా ప్రియుడైన తండ్రి, నా దేవ, నా ప్రభువ, నా పోషకుడ, నా రక్షకుడ, నా సర్వమ, నీకనేక నమస్కారములు తండ్రి. సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచు పొందుదలకే నీకనేక నమస్కారములు. సర్వాత్ముడైన తండ్రి, నీవు పరలోకమందున అన్ని స్థలములలో నుండగలవాడవు గనుక నీకు స్తోత్రములు. నేను ఎక్కడున్నాను, నీవు అక్కడుండువు, ఉండగలవు. నీవు నాకు జతగా ఉండగలవు, ఉండి సహాయము చేయగలవు. నేను ఒంటరిగా ఉన్నాను అను చింత లేకుండా చేయగలవు గనుక నీకు వందనములు. అన్ని స్థలములో నీకు వందనములు. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు, నీవే ఆమోదనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీవే అందరికీ మరణాత పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. మొదటి రాసుల గ్రంథము 13వ అధ్యాయము. మొదటి రాసుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం 1 చదువుకుందాం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య సైన్యములను నీ మీద దహనము చేయను. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా పరమ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు. మీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయనా. ఈ యొక్క ఉపవాస కూడికలు నీవే మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతుల ద్వారా నీవే తోడైతే నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు, దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని తండ్రి నీ పాదముల పట్టడుచున్నాం. గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా. నీవే మాతో ఉండి యేసయ్యా, నీవే మాలో ఉండి మమ్మల్ని నడిపించి కృపను చూపించమని ఈ యొక్క శాలలో మేమందరము కూడా నీ సహవాసములు సాగిపోవచ్చు ఉండగా నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. బ్రతికి నీవు బ్రతికి నా వారేదో బలముగా
విలువ గల పని దొరకు తెలుసునా, హిందూ దేశములోని తెలుసునా. ఆయన పాద సాన్నిధ్యంలో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాజైనటువంటి యెరోబోము కనబడుతున్నాడు. ఈ యొక్క యెరోబోము రాజు ఆయనతో ఒక దైవజనుడు వచ్చి ఉన్నారు. ఆ యొక్క దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మనం గమనించినట్లయితే అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయటకే యెరోబోము ఆ బలిపీఠము మీద నిలిచి ఉండగా కనుక ఈ యొక్క బలిపీఠము యొక్క బేతేలులో కట్టబడినటువంటి బలిపీఠము, ఈ బలిపీఠము పరిశుద్ధమైనది కనుక ఈ బలిపీఠము దగ్గర ఈ యొక్క రాజు అయినటువంటి యెరోబోము ఏం చేస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే బలులను అర్పించున్నాడు. అయితే ఈ యొక్క దైవజనుడు దేవుని చేత సెలవు నుండి ఈ యొక్క బేతేలులో ఉన్నటువంటి బలిపీఠం ఎంతకు పంపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ బేతేలునకు పంపబడి ఉండగా బేతేలులో ఉన్నటువంటి ఈ యొక్క బలిపీఠము యొక్క యెరోబోము అనేటువంటి రాజు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నప్పుడు ఆ యొక్క రాజు దగ్గర ఆ బలిపీఠము యొద్దకు బలిపీఠం మీద రాజు యొద్దకు ఈ యొక్క దైవజనుడు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఈ దైవజనుడు ఏం చెబుతున్నాడు? ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఆయన బలిపీఠం మీద ఉన్నటువంటి రాజుతో మాట్లాడటం లేదు కానీ ఆ బలిపీఠముతో మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ బలిపీఠంతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు బలిపీఠముకు. ఏమిటంటే, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద రూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య సైన్యములను నీ మీద దహనము చేయు. కనుక ఆ యొక్క మనుష్య సైన్యములను దహనము చేయు అని చెప్పి అక్కడ ఈ యొక్క దైవజనుడైనటువంటి ఈయన మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇలా మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడ ఈ యొక్క బలిపీఠముతో ఈ యొక్క దైవజనుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా 3వ వచనములో ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలిగిపోటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. ఆ బలిపీఠమునకు ఒక సూచనని ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈ యొక్క మనుష్య సైన్యములు దాని మీద ఉన్నాయని చెప్పి దహనము చేస్తూ ఉన్నారని చెప్పి ఆ బలిపీఠమున ఈ యొక్క దైవజనుడు ఏం చెబుతున్నాడంటే, బలిపీఠముతో ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్నటువంటి భూమి ఒలిగిపోయి యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన చేసి ఉన్నాడు. అయితే ఈ సూచన వింటున్నటువంటి ఆ బలిపీఠం మీద నిలిచినటువంటి యెరోబోము అనేటువంటి రాజు ఆ సూచనను వింటూ ఉన్నాడు. ఆ సూచనను వింటూ ఉన్నటువంటి సమయంలో
అప్పుడు వెంటనే ఈ యొక్క దైవజనుడిని ఈ యొక్క యరొబామైనటువంటి రాజు ఏమంటూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 4వ వచనములో, బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకున్నాడని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను. దేవుడికి స్తోత్రం. ఈ చాపిన చెయ్యి ఎండిపోయినది. ఈ యొక్క రాజు ఈ దైవజనుడి మీద పౌరుషముతో మాట్లాడుతున్నాడు. ఆ బలిపీఠం మీద ఉండి అక్కడ ఉన్నటువంటి సేవకులైన వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ యొక్క దైవజనుడు ప్రకటించిన ప్రకటన అంతటిని విన్న తర్వాత ఈ బలిపీఠం ముందు నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వెంటనే పౌరుషముతో తన చేతిని చాపి ఇదిగో అతను వారిని పట్టుకొనమని పౌరుషంతో చెప్పాడు. పౌరుషంతో చెప్పగా వెంటనే ఈ చాపినటువంటి చెయ్యి ఏమవుతుంది? వెనుకకు తీసుకుంటకు అతనికి శక్తి లేకపోయేను. దేవుని స్తోత్రం. చాపినటువంటి చెయ్యి ఏమవుతుందమ్మా? వెనక్కి రావట్లేదు, ముందుకి రావట్లేదు, అలాగనే ఉండిపోయింది. ఆ చెయ్యి కాస్త అలాగనే ఉండిపోయింది కనుక ఇప్పుడు ఈ యొక్క రాజు చేతిని చూసుకొని పౌరుషముతో, ఎంత పౌరుషంతో అయితే ఆయన చేతిని చాపాడో ఆయన చెయ్యి వెనుకకు రాకపోయేసరికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పౌరుషం పోయి ఏమొచ్చిందంటే భయం వచ్చిందట. ఏమొచ్చిందమ్మా? భయం వచ్చింది. పౌరుషం పోయింది. ఎందుకు పోయింది? ఆయన చాపినటువంటి చెయ్య వెనక్కి రావటం లేదు. వెనక్కి రాకపోయేసరికి ఆయన ఉన్నటువంటి పౌరుషం అంతా పోయిందంట. పౌరుషం అంతా పోయి ఆయన తన యొక్క చేతిని వెనుకకు తీసుకోవడానికి ఆయనకి శక్తి సరిపోవట్లేదంట. ఈ చెయ్యి అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయేసరికి వెంటనే 5వ వచనము, మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చెప్పిన బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి వెలికిపోయేను. రాజు దాని మీదే ఉన్నాడు. ఈ యరొబాము రాజు దాని మీదే ఉన్నా గాని వెంటనే బలిపీఠము బద్దలైపోయిందట. బుగ్గి ఒలికిపోయింది. అది ఆ యొక్క రాజు ఈ యొక్క దైవజనులు చెప్పినట్టుగా ఈ బలిపీఠమునకు జరిగేసరికి వెంటనే ఈ రాజులో ఏం పుట్టిందంటే భయము పుట్టిందట. ఏం పుట్టిందమ్మా? భయము. ఇదిగో ఇతను అందరి మనుషుల వంటి వాడు కాదు, ఈయన దైవజనుడు అని చెప్పి అప్పుడు ఆయన తెలుసుకొని ఇప్పుడు ఆయనలో ఏం పుట్టిందంటే భయము పుట్టింది. వెంటనే ఇప్పుడు ఆ యొక్క దైవజనుడితో ఈ యొక్క యరొబామైనటువంటి రాజు మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనములో, అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగోకున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బ్రతిమలాడుకొనగా. చూసారా? మొదటేమన్నాడు? ఈ యొక్క రాజు వారిని పట్టుకోనమని చెప్పి చెయ్యి చాపాడు. పౌరుషము కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే చెయ్యి అలాగనే ఉండిపోయిందో ఇప్పుడు చెయ్యాలని అలాగనే ఉన్నది. ఈ బలిపీఠం బద్దలైపోయింది, ముగ్గి ఒలిగిపోయింది. ఇప్పుడు ఆయనలో భయం వచ్చింది. ఏం కలిగింది? భయం. కనుక దేవుడి విశ్వాసారా, ఈ భయముతో ఒలిగిపోతూ ఈ యొక్క రాజు ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి యొక్క దైవజనుని వేడుకుంటూ ఉన్నాడు. దైవజనుని వేడుకుంటున్నా. ఏమని వేడుకుంటూ ఉన్నాడంటే, ఇదిగో నా చెయ్యి మొండపట్ట వలె బాగోగినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆయన ఆ యొక్క దైవజనుని ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. కనుక లోకములో సామెత ఏంటంటే అందితే చుట్టుపట్టుకుంటారంట, అందకపోతే కాలు పట్టుకుంటారు. ఇప్పుడు రాజు ఏ వేరానికి వచ్చాడు? కాలు వేరానికి వచ్చాడు. కనుక రేపు శ్వాసలారా
ఇప్పుడు ఈ యొక్క రాజు ఈ యొక్క దైవజనుని వేడుకున్నప్పుడు వెంటనే ఈ దైవజనుడు దేవుణ్ణి వేడుకున్నాడట. దేవుణ్ణి వేడుకున్నప్పుడు రాజు ఈ యొక్క ఆయన బతుకులాడుకొనగా దైవజనుడు యెహోవాను బ్రతుకులాడుకొనిన గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. చూసారా, దైవజనుడికి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమిటంటే ఈ యొక్క రోగముగా ఉన్నటువంటి చెయ్యి, ఎండిపోయినటువంటి చెయ్యి, ఈ చెయ్యి ఒకటి ఎండిపోయిందంట. రాజు శరీరం అంతా బాగానే ఉన్నాడు, ఈ చెయ్యి మాత్రము ఎండిపోయింది. ఎప్పుడైతే చెయ్యి ఎండిపోయిందో అప్పుడు వెంటనే ఆయనలో ఏమొచ్చిందంటే భయం వచ్చేసింది. మనిషి అంతా బాగా ఉన్నాడు, చెయ్యి ఒకటి మాత్రము ఎండిపోయింది. అలానే దేవుని విశ్వాసులారా, మరి మనము కూడా దేవుని వైపు చూసినట్లయితే, దేవుని సహవాసంలో ఉన్నట్లయితే దేవుడు మనలను కూడా బలపరిచేవాడే ఉన్నాడు, స్వస్థపరిచేవాడే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క దైవజనుడు ఈ యొక్క ప్రార్థన రాజు కొరకు ప్రార్థన చేయగా మరలా ఆ యొక్క చెయ్యి ఏమైందమ్మా మునిపటి వలె అయిపోయింది. ఎందుకంటే ఆయన చెయ్యి ఎవరి మీద చాపాడు? దైవజనుల మీద చాపాడు. కనుక దైవజనుల మీద మనము ఏం చేయకూడదు? పౌరుషము కలిగి ఉండకూడదు. ఏమా వారికి ఈ దైవజనుల దైవజనులైన వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటాడు కనుక ఆ చెప్పున చేస్తాడు. అందుకని దేవుడు అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీవు దీవించు వారిని నేను దీవిస్తాను, నీవు శపించు వారిని నేను శపిస్తాను. కనుక అబ్రహాము దేవుడు వాగ్దానం చేస్తాను. కనుక రేపు విశ్వాసులారా, దేవుడు అబ్రహాము చేసినటువంటి వాగ్దానము సేవకులైన వారికి ఈ యొక్క దైవజనుడు కూడా ఆయన ఈ యొక్క బలిపీఠమును శపించడానికి వచ్చాడు కానీ రాజును కాదు. కానీ రాజు ఏం చేశాడు? పౌరుషముతో ఆ దైవజను పట్టుకోమన్నప్పుడు వెంటనే ఆయన చేయగాస్త ఏమైంది? అయితే వెంటనే మరలా ప్రార్థన చేయగా ఆయన ఏమంటున్నాడు? మరలా వెంటనే ఆయన చెయ్యి మునిపటి వలె ఆయను. 7వ వచనం, అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీసుకొనుము, నీకు బహుమానం ఇచ్చేదని దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అలాగా దేవుని విశ్వాసులారా, అనేటువంటి ఈ యొక్క కాలములో ఈ యొక్క కార్యమును దేవుడు జరిగించినట్లుగా దైవజనుల ద్వారా జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. దైవజనులు ప్రార్థన చేయగా ఆ యెరోబోము రాజు యొక్క చేయిని దేవుడు స్వస్థపరిచారు. అలాగని కుమారి కాలంలో మనం గమనించినట్లయితే చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఓచ చేయి కలిగిన వాడు కనబడుతున్నాడు. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చెయ్యి గలవాడు ఒకడు ఉండెను. శాస్త్రులు పరిచయులు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరచలేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. దేవుని స్తోత్రం. ప్రభు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఓచ కుడి చెయ్యి కలిగిన వాడు సమాజ మందిరములో ఉండగా సమాజ మందిరములోనికి వెళ్ళి ఆయన బోధించుచున్నాడు. బోధించుచు ఆ ఓచ కుడి చెయ్యి కలిగిన వాడి వైపు చూస్తున్నాడు. చూస్తున్నటువంటి సమయంలో ఈ విశ్రాంతి దినమున ఈ యొక్క ఆయన స్వస్థపరచునేమో అని చెప్పి ఎక్కువటువంటి శాస్త్రులు పరిసరైన వారు చూస్తున్నారంట. చూస్తున్నటువంటి సమయంలో వెంటనే ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు. అయితే 8వ వచనము, అయితే ఆయన వారి ఆలోచనలకి ఓచ చేయగలవానితో నీవు లేచి మధ్యలో నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. వాడు లేచి ఏం చేశాడమ్మా? నిలవబడి ఉన్నాడు. మధ్యలో నిలవబడమని చెప్పారు.
ఆయన ఆ యొక్క సమాజం అందరూ మధ్యలో నిలవబడగా అందరూ కూడా ప్రభు వైపు ఆ కుడి చేయగలిగిన వారి వైపు చూస్తా ఉన్నారు. అందరూ చూస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసరైన వారు కూడా చూస్తున్నారు. చూస్తూ ఉండగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయడ ధర్మమా, కీడు చేయడ ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నా అని వారితో చెప్పి అందరి వైపు కూడా చూస్తున్నాడు. విశ్రాంతి దినమున మనము ఏం చేయాలి? ఏమా ఇక్కడ అంటూ ఉన్నారు, విశ్రాంతి దినమున మేలు చేయడ ధర్మమా, కీడు చేయడ ధర్మమా. అలాగని మనము ఒక ప్రాణమును రక్షించడం ధర్మమా లేక హత్య చేయడం ధర్మమా అని చెప్పి ఇక్కడ ప్రభు అక్కడ ఉన్నటువంటి ఆ సమాజ మందిరంలో ఉన్న వారందరినీ అడుగుచు అందరి వైపు కలయి చూస్తున్నారు. అందరి వైపు చూస్తున్నారు ప్రభు వారు. కానీ ఎవరు కూడా మాట్లాడటం లేదంట. మాట్లాడుకుని ఉన్నటువంటి సమయంలో వెంటనే ఆ ఓస కుడి చేయగలిగిన వాడితో అంటూ ఉన్నాడు, చూడండి, నీ చెయ్యి చాపమని వాడితో చెప్పాను. వాడు అలాగ చేయగానే వాడి చెయ్యి బాగుపడేను. దేవుని స్తోత్రం. సరే, యేసు ప్రభువారు మాట మాత్రము చేత ఆ ఓస కుడి చేయగలిగిన వాడిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అలాగే దేవుని విశ్వాసులారా, మరి మనకి కూడా స్వస్థత కావాలంటే, మరి మనకి కూడా సమాధానం కావాలంటే, మనకి కూడా ఈ యొక్క విడుదల కావాలంటే మనం కూడా ఏం చేయాలంటే దేవుని వైపు విశ్వాసముతో మనము చూడాలి. ఆయన వైపు మనం విశ్వాసముతో చూడాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన కార్యములన్నింటినీ కూడా నెరవేర్చేవాడు ఉన్నారు. అలానే దేవుని విశ్వాసులారా, దైవజనులైన వారిని మనం ఎలా చూడాలంటే ఎంతో విశ్వాసముతో వారిని ఎంతో గౌరవంగా మనము చూసేవారముగా ఉండాలి. అలానే యేసుక్రీస్తు ప్రభువారు ఓచ కుడి చేయగలిగిన వారిని ఎలాగైతే స్వస్థపరిచి ఉంచారో అలాగనే మనమందరం కూడా స్వస్థపడాలంటే మనమందరం కూడా ఆయన వైపు ఆశగా ఎదురు చూసేటువంటి ధన్యత తండ్రి మనందరూ దయచేయుగాక. తండ్రి వారు మాట్లాడుతున్నాము. మహిమ కలిగిన మా పరమ తండ్రి గొప్ప దేవానికి స్తోత్రములు. తోడై నడిపించి ప్రభువులను స్తుతించమని ఇంతవరకు నువ్వు జరిగించినటువంటి గొప్ప ఉపవాసకుల నిమిత్తము నీకే స్తోత్రము. ఈ స్థలంలో తండ్రి నీవే తోడై నడిపించి ప్రభువులను స్తుతించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరే దీవించి ఆశీర్వించి బలపరచండి నాయన. ఇదిగో ప్రభా, ఎవరెవరు ఏ అక్కడ కోరి ప్రభా నీ వైపు తేలి చూస్తున్నారు, వాళ్ళ అక్కర్లన్నింటినీ కూడా తండ్రి నీవి నా సరైన వేస్తున్నాను నీవి తీర్చి బలపరచమైన పదమని తండ్రి నీ పాదములు కొట్టవచ్చున్నాం. అలాగే తండ్రి ఇదిగో ప్రభా నాయన విడిన వారి యొక్క అంతరంగములో ఏమీ పోవాలి నాయన, నాకు నీ దోషములు నాయన ఎలాగ ప్రభా ఎవరు వారి యొక్క అంతరంగంలో కోరుకోవచ్చున్నారు ఆ చెప్పని నీవే జరిగించి బలపరచమైన పదమని ఏమి కావాలి ప్రభా వారు కోరుకొనిస్తున్నారు వాటిని ప్రభా నీవే దయచేసి 100 ఆశీర్వాద ఫలమును తండ్రి నీవే వారిని దయచేసి బలపరచమైన పదమని తండ్రి నీ పాదములు కొట్టడం వస్తున్నాం. నాయకుడు ప్రభా నాయన ఓచ చేయగల వారిని ఎలాగనైతే ప్రభా నీవు నిలవబెట్టి ప్రభా ఎలాగనైతే ఆయనను నీ చేయి చాపమనగానే ఆయనకు ఎలాగనైతే స్వస్థత కలిగి ఉన్నారు అలానే తండ్రి నాయన ఎవరెవరు ప్రభా నాయన ఆయా బలహీనతల చేత నాయన వ్యాధుల చేత చిక్కుల చేత రుణముల చేత అలాగే తండ్రిలో ప్రభా నాయన సమాధానం లేక ఎందరైతే బాధపడుతున్నారో యేసయ్యా వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి స్వస్థపరిచి సమాధానం కలగజేసి బలపరిచి మైన పనులను తోడు నడిపించమని వచ్చిన వారందరికీ స్వస్థత కలుగజేసి మైన పనులని నాయన కూడి వచ్చిన నాయన ఈ యొక్క వాసకుడములో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చిన భూమి నెరవేరుగాక. మనదైన ఆహారం దయచేసి నెల ప్రారంభం చేసిన క్షమించిన ప్రకారం క్షమించాలి.
మమ్మల్ని శోధనలోని రాకి నుండి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయ. అపవాది క్రియలకై యేసు రక్తమునకు జయ. అపవాది క్రియలకై యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సహవాసం నీతిమంతుడి ఆశీర్వాదం చేసిన సర్వాంశంలో జరగబోతున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతో నడిపించను గాక.